హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీతో హెల్దీకరమైన రెసిపీని షేర్ చేసుకుందామని ఈ వీడియో అనేది చేశాను. సో నచ్చితే అందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. పాలకూర పప్పు రెండు కాంబినేషన్ చాలా మంచిది హెల్త్కి. పాలకూర అనేది మనకి రిచ్ న్యూట్రియన్స్ అనేది ఉంటుంది, లైక్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే మన కళ్ళు ఇంప్రూవ్మెంట్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లేడీస్కి బాగా నచ్చేది స్కిన్, హెయిర్, ఈ రెండింటికి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పప్పు గురించి కూడా మనం చెప్పక్కర్లేదు, చాలా వరకు తెలిసే ఉంటుంది. పప్పు అనేది ఎక్కువ రిచ్ ప్రోటీన్ ఉంటుంది. సో రెండు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి అందరూ. తినలేని వాళ్ళు అయితే డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే. సో ఈ రెసిపీ ఎలా చేయాలనేది మీకు ఈరోజు నేను చెప్తాను. పప్పుని ముందు ఒక 10 minutes సోక్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత పాలకూరని క్లీన్ చేసుకోవాలి. పాలకూరని క్లీన్ చేసుకున్నప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు కల్లు ఉంటే వేసుకోండి. ఉప్పు కల్లు లేకపోతే స్కిప్ చేసి సాల్ట్ అనేది వేసుకోవచ్చు. క్లీన్ చేసి ఒక బౌల్లో పెట్టుకుని మనం కుక్కర్ తీసుకుని అందులో పప్పు, క్లీన్ చేసిన పాలకూర, పసుపు, ఉప్పు, కారం, వాటర్ వేసి 4 విజిల్స్ పెట్టుకోవాలి. మనం ఎందుకంటే ఒక 10 minutes ముందు సోక్ చేసాం కాబట్టి 4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత విజిల్ తీసుకొని అది కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. మ్యాక్సిమం పప్పు కూరలోకి పోపు అంటే చాలా వరకు నెయ్యి వాడతాము. లేదు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి ఆయిల్ వాడుకోండి. పోపు దినుసులు వేసుకొని దాన్ని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం కరివేపాకు అనేది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత పప్పులో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీకరమైన పాలక్ పప్పు రెడీ అవుతుంది. అంతే.